హాయ్ హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్. లాస్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఉదయం 4 గంటలకి లేచి రెడీ అయ్యి రెండోసారి మహాబలేశ్వరం దర్శనానికి వెళ్ళామండి. దర్శనం చేసుకొని వచ్చేసరికి 6 అయింది. ఇంకా మేము ఇక్కడ గోకర్ణలో చూడవలసిన ప్రదేశాలు రెండే ఉన్నాయండి. అవి భద్రకాళి అమ్మవారి టెంపుల్, కాలభైరవ టెంపుల్. ఈ రెండు బస్టాండ్ దగ్గరలో ఉంటాయండి. వెళ్ళే దారే కదా, అప్పుడు చూసుకొని వెళ్దాం అనుకున్నామండి. ఇవి కాక గోకర్ణలో కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి. అవేంటంటే పితృదోష నివారణకు చేసే పూజ ఒకటి ఉంటుందండి. అది మోక్షనారాయణ బలి పూజ అని అదొకటి. అది కాక ఇంకా జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన పూజలు కూడా ఇక్కడ చేస్తారండి. అలాంటి పూజలు చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మహాబలేశ్వర స్వామి ఆలయంలో ఎంక్వైరీ కౌంటర్లో అడగండి, అన్ని వివరాలు వాళ్ళే చెప్తారు. ఇలాంటి పూజలు చేయించుకోవాలనుకున్నప్పుడు ముందు రూమ్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే స్టే, ఫుడ్ అన్నీ కూడా ఆ పూజ వాళ్ళు తీసుకునే ఛార్జ్లోనే కలిపి ఉంటుందండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేశానండి మీకు. ఇక్కడ మేము హోమ్ స్టేలో ఉన్నామన్నాం కదండి, వాళ్ళే మాకు మురుడేశ్వర్కి క్యాబ్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక విషయం అండి, మనం క్యాబ్ మాట్లాడుకునే ముందు ఏ ప్లేసులు చూడాలి ఏంటి అనేది క్లారిటీగా క్యాబ్ డ్రైవర్కి చెప్తే దాన్ని బట్టి ఎంత అవుతుంది ఏంటి అని చెప్తారండి వాళ్ళు. గోకర్ణలో ఆలయాలతో పాటు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే ఓం బీచ్, కడల్ బీచ్, బిల్కాన్ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, జాక్ ఫాల్స్, విభూది ఫాల్స్, యానా కేవ్స్, మిర్జాన్ ఫోర్ట్, శరావతి నది బోట్ రైడింగ్, మ్యాంగ్రూవ్ బోట్ వాక్, ఇవన్నీ ఇక్కడ చూడవలసినవి అండి. ఇందులో కొన్ని మనం ఏమేమి చూసుకోవాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. కొన్ని వాటిని బట్టి వాళ్ళకి చెప్తే, డ్రైవర్కి చెప్తే రేట్ చెప్తారండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బీచ్లు చూసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బీచ్లు చూసుకోవాలనుకున్న వాళ్ళకి క్యాబ్ అవసరం లేదండి. ఎందుకంటే ఇవి గోకర్ణలోనే ఉంటాయి కాబట్టి బీచ్లు. ఇప్పుడు 6 గంటలకల్లా మీకు దర్శనం అయింది కదండి, అక్కడి నుంచి మీరు భద్రకాళి అమ్మవారు, కాలభైరవ టెంపుల్ చూసుకొని బీచ్కి వెళ్ళేసి సాయంత్రానికల్లా మీరు మురుడేశ్వర్ బస్సులో వెళ్ళొచ్చండి. గోకర్ణ నుంచి మురుడేశ్వర్కు 77 కిలోమీటర్స్ అండి. 1.5 అవర్ జర్నీ పడుతుంది. మీకు ఏ టైంలోనైనా బస్ ఫెసిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి క్యాబ్ అవసరం అయితే ఉండదు. అలా కాకుండా ఈ జాక్ ఫాల్స్, విభూతి ఫాల్స్, యానా కేవ్స్ ఇవేమన్నా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ అక్కడ హొన్నావర్కి దగ్గరలో ఉంటాయండి. హొన్నావర్ అంటే మురుడేశ్వర్కి వెళ్ళే దారిలో ఉంటుంది. వీటిలో కొన్ని ప్లేసెస్ని చూసుకొని మళ్ళీ సాయంత్రానికల్లా మీరు మురుడేశ్వర్ వెళ్ళాలి. అంటే ఎవరైనా సరే సాయంత్రానికల్లా మురుడేశ్వర్ వెళ్ళాలని ఎందుకు అంటున్నానంటే, అసలు ఇది మన ట్రిప్ 5 రోజుల ట్రిప్ కదండి. అంటే విత్ ట్రైన్ జర్నీతో కలిపి మనకి అలా వెళ్తేనే మనకి టైం సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఇంత దూరం వచ్చాము, కొన్ని ప్లేస్లో ఏంటి మేము అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాల్సిందే అని అనుకున్నప్పుడు, అన్నీ అంటే ఈ బీచ్లు, ఈ జాక్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు అప్పుడేంటి 5 రోజుల టూర్ కాస్త 7 రోజుల టూర్ అయిపోతుంది. అలా కూడా వెళ్ళొచ్చు. ఇంకా అయినా పర్వాలేదు, మేము అన్నీ చూసుకొని వెళ్తాం అనుకున్న వాళ్ళు ఈ 6 గంటలకల్లా ఇక్కడ గోకర్ణలో దర్శనం అయిపోతుంది కదండి. అక్కడి నుంచి వాళ్ళు మురుడేశ్వర్ వెళ్ళేసి మురుడేశ్వర్ ఆ రోజంతా దర్శనం అక్కడ ఆలయాలను దర్శించుకొని నైట్ వ్యూ చూడాలండి. ఈ మురుడేశ్వరే నైట్ వ్యూ మిస్ అయ్యారు అంటే మాత్రం అసలు మనకి ఈ ట్రిప్పు అసంపూర్ణంగా మిగిలిపోయినట్లేనండి. నైట్ వ్యూ లైటింగ్స్లో శివుడి పెద్ద స్టాచ్యూ ఉంటుంది కదండి అక్కడ, అది గాలిగోపురం 20 అంతస్తులది లైటింగ్స్ వేసి అరేబియన్ సముద్రంలో లైటింగ్స్ పడుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకని నైట్ వ్యూ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ప్రతిదానికి సాయంత్రం కల్లా మురుడేశ్వర్ వెళ్ళాలి అని చెప్పేది అందుకని నేనండి. వాళ్ళేంటి 7 days ఉండాలనుకున్న వాళ్ళు ఆ సాయంత్రానికి అవన్నీ నైట్ వ్యూ అంటే ఏముందండి, 6 గంటలకల్లా లైటింగ్స్ వేస్తారు కాబట్టి అవి చూసుకొని 10-10:30 కల్లా గోకర్ణ వచ్చేసి ఇంకా నైట్ అక్కడ ఉండి తర్వాత 2 రోజులు గోకర్ణలోనే ఉండి ఇప్పుడు ఈ బీచ్లు ఇవన్నీ చూసుకొని ఈ జాక్ ఫాల్స్, విభూది ఫాల్స్ ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి హుబ్లీ వెళ్ళొచ్చండి. వాళ్ళు 7 days వాళ్ళకి సరిపోతుంది. అలా కాకుండా మనకి ఇది 5 రోజుల ట్రిప్ కాబట్టి ఇప్పుడు మేము వెళ్తున్నట్లు మీరు ఫాలో అవ్వచ్చు. చెప్పాను కదండి అది కూడా. ఇప్పుడు ఇందులో కొన్ని ప్లేసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని సాయంత్రానికల్లా మనం మురుడేశ్వర్కి వెళ్ళాలి. ఎందుకంటే నైట్ వ్యూ మిస్ అవ్వకూడదు కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి కాబట్టి. సరేనండి, ఇంకా మనం మురుడేశ్వర్ బయలుదేరుదాము. మేమైతే ఏమేం ప్లేసెస్ చూడాలనుకున్నామంటేనండి, భద్రకాళి అమ్మవారు, కాలభైరవ టెంపుల్తో పాటు మిర్జాన్ ఫోర్టు, శరావతి నది బ్యాక్ వాటర్ బోట్ రైడింగ్, మ్యాంగ్రూవ్ బోట్ వాక్ ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయండి. ఇవన్నీ చూసుకొని మేము మురుడేశ్వర్లో డ్రాపింగ్ అన్నట్లు మాట్లాడుకున్నామండి. మాకు దీనికి గాను 2800 తీసుకున్నారండి. మాకు అంత పడింది. క్యాబ్ డ్రైవర్ నెంబర్ ఇస్తానండి, డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. 8 గంటల బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకు వచ్చేసేయండి అని చెప్పాడండి మా డ్రైవరు. అప్పటికే 6:30 అయింది. రూమ్కి వచ్చేసి బ్యాగ్స్ సర్దే పనిలో ఉన్నామండి హడావుడిగా అందరం. కిందకి వెళ్ళి టిఫిన్ చేసే టైం లేదని చెప్పేసి ఇక నేను ఓట్స్ చేశానండి. కుక్కర్ తీసుకువెళ్ళాను కదా, ఇక కరివేపాకు, కారం, నెయ్యితో కానిచ్చేసేసాం అందరం. నేను ప్రతిదీ ఎందుకు చెబుతున్నానంటేనండి, కొత్తగా వెళ్ళే వాళ్ళు ఏ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో చెబుతున్నానండి. ఇదేనండి మన క్యాబు. ఈరోజు సంక్రాంతి పండుగనో ఏమోనండి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చే కార్లు ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువ టీఎస్ బోర్డులే కనపడుతున్నాయండి. ఫుల్ రష్గా ఉంది. డ్రైవర్ అంటున్నాడు 7 నిమిషాల్లో వెళ్ళాల్సిన బస్ స్టాండ్కి అరగంట పట్టేటట్టుంది అని అంటున్నారు. కాలభైరవ ఆలయానికి వచ్చామండి. డ్రైవరు ఫోన్స్ తీసుకెళ్ళకూడదు, కార్లోనే పెట్టేసి వెళ్ళండి, త్వరగా 10 నిమిషాల్లో రండి, 10 గంటలకల్లా హైవే ఎక్కకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది పడతామని అన్నారండి. ఇంకా మేము కాలభైరవ ఆలయం దర్శించుకున్నాము. ఈ పక్కనేనండి భద్రకాళి అమ్మవారి ఆలయం కూడా పక్కనే ఉంది. వచ్చేసామండి. ఇదేనండి భద్రకాళి ఆలయము. ఇక్కడ ఫోన్స్ తీసుకెళ్ళొచ్చండి.
ఒక ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము. ఇదేనండి భద్రకాళి ఆలయము, చాలా బాగుందండి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూడండి ఆవులు ఉంటాయండి. అసలు మనం లోపలికి వెళ్ళనివ్వండి, అవి అడ్డుపడతా ఉంటాయి, కానీ అవి మనల్ని ఏం చేయవండి. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా హైవే ఎక్కేసరికి మాకు 10 అయ్యిందండి. అరగంటలో వచ్చేది 2 గంటలు పట్టిందండి. అందుకని అన్ సీజన్లో వెళ్ళకూడదు, సీజన్లో వెళ్తేనే ఇలానే ఉంటుందండి. అరగంటలో వచ్చేది 2 గంటలు పట్టిందండి. అన్ సీజన్లో వెళ్ళాలనేది అందుకనేనండి, సీజన్లో వెళ్తే ఇలానే ఉంటుంది. అక్కడ నుంచి మీర్జాన్ ఫోర్ట్కి వెళ్ళామండి. మొగలాయి దక్కన్ రాజుల ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడొచ్చండి. హిస్టారికల్ ప్లేసెస్, కోటలు, పురాతన కట్టడాలు ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. గంట వరకు ఇక్కడే స్పెండ్ చేసామండి. అందరం కోకోనట్ వాటర్ తాగేసి ఇంక మరలా శరావతి నది బ్యాక్ వాటర్కి బయలుదేరామండి. ఇంకా ఇక్కడ నుంచి ఈ బ్లాగ్ అంతా శరావతి బోట్ గురించే ఉంటుందండి. టూర్ ఇంకా ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. శరావతి బ్యాక్ వాటరు, శరావతి కాండ్లా ఈ 2 చూసుకోవాలండి మేము. ఈ 2 పక్కనే ఉంటాయి. శరావతి బ్యాక్ వాటర్ అంటే ఏం లేదండి, నదీ నీరు, సముద్రం నీరు 2 కలిసే ప్రదేశాన్ని బ్యాక్ వాటర్స్ అంటారు. ఇప్పుడు మనం అందులోనే బోట్ రైడింగ్ చేసేది. ఇక్కడ డ్రైవర్ మనల్ని అడుగుతారండి, బోట్ మాట్లాడుకున్నారా, అరేంజ్ చేయమంటారా అని. మీరు మాత్రం వద్దని చెప్పండి, ఎందుకంటే అతని ద్వారా వెళ్ళామనుకోండి అతనికి కూడా కమిషన్ ఇవ్వాలి. ఆ కమిషన్ ఎలా మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకునే కదా వాళ్ళకి ఇచ్చేది, అలా వద్దండి. ఇక్కడ ఏంటంటేనండి బోట్ రైడింగ్కి మాత్రం బార్గింగ్ అండి. మీరు ఎంత ఎక్కువ బార్గింగ్ చేయదలుచుకుంటే అంత తక్కువ రేట్లో వస్తారండి వీళ్ళు. 1500 అంటారు, 2000 అంటారు, 3000 అంటారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారండి. మీరు ఇక్కడ చూసుకొని మాట్లాడుకోండి. ఇప్పుడు నలుగురికైనా ఇప్పుడు నలుగురికైనా 5గురికైనా ఒక బోటే కాబట్టి, అంటే మన ఫ్యామిలీకి ఒక బోటే కాబట్టి మీరు 800 నుంచి మొదలుపెట్టి 1100 వరకు అడగండి. అంతకన్నా ఎక్కువైతే అసలు పెట్టొద్దు. ఈ రైడింగ్ వచ్చేసి 45 నిమిషాలు ఉంటుందండి. ఇంకా ఈ రైడింగ్ వచ్చేసి మనకి 45 మినిట్స్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం, వీళ్ళు లైఫ్ జాకెట్లు ఏమి ఇవ్వరండి మనకి. అదేంటి అని అంటే స్పీడ్ బోట్ వాళ్ళకి ఇస్తాం, కానీ ఇది స్లోగా వెళ్తుంది, దీనికి అవసరం లేదు అన్నారు. ఇంకా సరే, ఇంకా తప్పదు కదండి మరి, పిల్లలు అడిగినప్పుడు ఇంకా వాళ్ళు మనం చెప్పినా వినరు కదా. కానీ లోపలైతే భయంగానే ఉందండి. అసలు నాకు చూస్తే చాలా లోతు అనిపిస్తుంది. ఇదేంటి లైఫ్ జాకెట్లు లేవు అనుకుంటూనే బయలుదేరాము. ఇంకా ఇక్కడ చుట్టూ చెట్లు అండి. ఏంటంటే ఇది మ్యాంగ్రూవ్, ఇదేంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో నుంచి ఈ నది ఉంటుంది. ఈ నది చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలండి మనము. ఇదొక ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది, కానీ అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మనకి దూరంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జికి అటువైపు సముద్రం ఉంటుంది. మనకి ఏంటంటే ఆ బోర్డర్ దాకా తీసుకెళ్తారు వీళ్ళు. అక్కడ కొంచెం ఏంటంటే ఆ బోర్డర్ వరకు తీసుకెళ్తారండి వీళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. అక్కడ కొంచెం స్లో చేస్తారు, మనకు చూపిస్తారు ఇవే నది సముద్రం కలిసే ప్లేస్ ఇదేనని చెప్పేసి కొంచెం స్లో చేస్తే మనం అప్పుడు ఇది ఫోటోలు తీసుకోవటము, వీడియోలు తీసుకోవటము చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తారండి. అక్కడ ఏంటంటే ఇంకో చోట ఫోటో పాయింట్ ఉంటుంది. ఆ ఫోటో పాయింట్ దగ్గర మళ్ళీ 10 నిమిషాలు ఆపుతారు ఫోటోలు తీసుకోవటానికి. ఇంకా మొత్తానికి కలిపి 45 నిమిషాలు అంటారు కానీ అండి, అందులో 10 నిమిషాలు మళ్ళీ మనకి ఫోటోలు కానీ ఆపటము అదే అయిపోతుంది. నాకైతే ఈ రైడింగ్ అంతగా అయితే నచ్చలేదండి. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటాము, అవన్నీ చూసి ఎలా ఉందో అబ్బా చాలా బాగుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కానీ అసలు ఇదైతే మాత్రం అంత వర్త్ అనిపించలేదండి. మరి పిల్లలైతే ఎంజాయ్ చేశారులే, కానీ ఓకేలాగా ఉంది. అక్కడి నుంచి శరావతి కాండ్లాకి వచ్చామండి. కాండ్లా అంటే ఏం లేదండి, ఇక్కడ కాండ్లా ట్రీస్ మధ్యలో బ్రిడ్జి ఉంటుంది. ఇది వుడ్తో చేసిన బ్రిడ్జి అండి. ఆ బ్రిడ్జి మీదకుంటే మనం ఆ సేనరీని చూడటం అనమాట. ఈ బ్యాక్ వాటర్స్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ దాంట్లో నుంచి కింద నీరు బురద అలా ఉంటాయి. మనం అందులో పైన బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటా అవన్నీ చూసుకుంటా వెళ్ళటమేనండి. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ఒక్కరికి 10 రూపాయలు అండి. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ, ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. వాటర్ బాటిల్, స్నాక్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు, సేనరీలు ఇవన్నీ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నాకు ఆ బ్యాక్ వాటర్ కన్నా నాకు ఇదే చాలా నచ్చిందండి. ఇంకా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసే వాళ్ళమేమో, కానీ మాకు అప్పటికే బాగా ఆకలేస్తుందండి. మార్నింగ్ టిఫిన్ కూడా అంటే ఓట్స్ అంటే సరిగ్గా తినం కదా, ఏదో తింటాం, కానీ బాగా ఆకలి మీద ఉన్నాము. ఇంకా మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాము, ఇంకా రిటర్న్ వచ్చేసామండి. ఇక్కడ ఏంటో 2 ఉయ్యాలలు కూడా ఉన్నాయండి. అంటే పిల్లలు ఏమన్నా ఆడుకోవటం, పిల్లల కోసం ఏమన్నా అంటే ఇక్కడ 2 ఉయ్యాలలు కూడా అరేంజ్ చేసినట్టున్నారు. అంటే పిల్లల కోసం ఏమైనా పెట్టారేమోనండి. ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసామండి. త్వరగానే వచ్చాము. అక్కడి నుంచి మేము బయలుదేరాము. ఇంకా మురుడేశ్వర్కి వెళ్ళే దారిలో హైవే మీద హోటల్స్ దగ్గర ఆపారండి మా డ్రైవరు. అతని ముందు మమ్మల్ని అడిగారు వెజ్జా నాన్ వెజ్జా అని. మేము వెజ్ అని చెప్పాము. ఇంకా అక్కడ లంచ్ చేసేసి మురుడేశ్వర్ వెళ్ళేసరికి 5 అయ్యిందండి. మేము మా డ్రైవర్నే రూమ్స్ అరేంజ్ చేయమన్నాము. అతను ఇదేనండి మేము తీసుకున్న రూము. ఇది వచ్చేసి 2500 అండి. ఇంకా ఇక్కడ నుంచి రేపు మేము మురుడేశ్వర్లో ఏమేమి చూసాము ఏంటి అన్న విషయాలన్నీ రేపు వీడియోలో చూద్దామండి.